యాజ్ యూ సీన్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మన క్వశ్చన్ ఏముంది, ఇఫ్ యూ ఈక్వల్స్ టు log tan x plus tan y plus tan z then prove that sin 2x into dou u by dou x plus sin 2y into dou u by dou y plus sin 2z into dou u by dou z అని ఫార్ములా ఉంది. మనం గివెన్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. సో మనం ఇది ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంది, u log of tan x plus tan y plus tan z then prove that sin 2x plus dou u by dou x plus sin 2y by dou u by dou y ఇది ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ లాగ్ ఫార్ములా, మనకి ఫస్ట్ లాగ్ ఫార్ములా ఏంటిది, లాగ్ ఎక్స్ అంటే 1/x అని గుర్తుపెట్టుకోండి. సో ఇది యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాం బిఫోర్ ద వీడియో స్టార్ట్స్. అండ్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇక్కడ డో యూ బై డో ఎక్స్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు లాగ్ ఫార్ములా ఏం చెప్పినాం, లాగ్ ఎక్స్ ఫార్ములా 1/x. సో అక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ మొత్తం tan x ప్లస్ tan y ప్లస్ tan z ఉంది. సో డో యూ బై డో ఎక్స్, ఎక్స్ టర్మ్కి మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ tan x అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్. సో సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై tan x ప్లస్ tan y ప్లస్ tan z. సో సిమిలర్ టు డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు డో యూ బై డో వై సేమ్ tan లాగ్ ఫార్ములా 1/x. సో ఎక్స్ ప్లేస్లో ఏముందో అది రాసుకున్నాం. సో tan వైకి సెకండ్ స్క్వేర్ వై. సో సిమిలర్లీ ఇప్పుడు మనకి ఇదే ఎందుకు వచ్చింది, ఎక్స్ వాల్యూ జెడ్ వాల్యూ ఎందుకు రాలే అంటే వెన్ వీ డూ విత్ వై టర్మ్స్, వై టర్మ్ ఉన్న మాత్రమే మనం వస్తుంది వాల్యూ, మిగతా వాల్యూస్ అన్నీ 0 అవుతుంది. డిఫరెన్షియేట్ చెప్తున్నాను. లాగ్ ఎక్స్ అంటే ఇది యాస్టిస్ ఉంటుంది. వెన్ యూ డూ విత్ డో యూ బై డో ఎక్స్ ఆర్ డో యూ బై డో వైతో చేస్తే వై టర్మ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ టర్మ్స్ అనేది 0 అవుతుంది. సో అలా. సో కన్సిడర్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, sin 2x డో యూ బై డో ఎక్స్ sin 2y డో యూ బై, ఈ క్వశ్చన్ ఇది ఇచ్చారు కదా, ప్రూవ్ చేయాల్సింది ఇది sin 2x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ sin 2y ఇంటూ డో యూ బై డో వై ప్లస్ sin 2z ఇంటూ డో యూ బై డో z. ఇది ఈక్వేషన్ ఇచ్చారు, ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. సో ఆ ఈక్వేషన్ రాసుకొని డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఎంత, సెకండ్ స్క్వేర్ ఎక్స్, tan x ప్లస్ tan y ప్లస్ tan z, డో యూ బై డో ఎక్స్ ప్లస్ రాసుకున్నాం. అండ్ డో యూ బై డో వై ప్లస్లో ఇది అలా. సో ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు, sin 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్, sin 2y సెకండ్ స్క్వేర్ వై, ఇవన్నీ కామన్ ఉన్నాయి కదా, అన్నిట్లో సైన్ కామన్ సెకండ్ కామన్. సో మనం ఏం కామన్ తీయచ్చు, ఇది కూడా డినామినేటర్ tan x ప్లస్ tan y ప్లస్ tan z కూడా కామన్ ఉంది. సో డినామినేటర్ 1/tan x ప్లస్ tan y ప్లస్ tan z అనేది కామన్ తీస్తే మనకి sin 2x ప్లస్ sin 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin 2y సెకండ్ స్క్వేర్ y ప్లస్ sin 2z ఇంటూ సెకండ్ స్క్వేర్ z వస్తుంది. సో ఇలా వాల్యూ వస్తుంది. sin 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ వాల్యూ. సో ఇక్కడికి మనకి సెకండ్ స్క్వేర్ ఇవన్నీ సిమిలర్ ఉంది కదా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినాక ఏముంది, sin 2x సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై tan x ప్లస్ tan y ప్లస్ tan z sin 2y సెకండ్ స్క్వేర్ y బై tan x tan y tan z ప్లస్ tan x ప్లస్ tan y ప్లస్ tan z. సిమిలర్లీ z వాల్యూ కూడా. సో మనం దీని నుంచి 1/tan x ప్లస్ 1/tan y ప్లస్ 1/tan z కామన్ తీస్తే sin 2x ఫార్ములా ఎంత, 2 sin x cos x. ఈ sin 2x వాల్యూ 2 sin x cos x ఫార్ములా. సో సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకు తెలుసు 1/cos స్క్వేర్ ఎక్స్. సో అలా సేమ్ సిమిలర్లీ ఎక్స్ ప్లేస్లో వై, సేమ్ sin 2y అంటే 2 sin y cos y బై cos స్క్వేర్ y అంటే సెకండ్ స్క్వేర్ y అంటే 1/cos స్క్వేర్ y. సేమ్ జెడ్ కూడా. సో కాస్ ఒక కాస్ ఇంకొక స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 cos మిగులుతుంది సేమ్. సో tan sin బై cos tan వస్తుంది. సో సిమిలర్లీ